హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి అయితే మా వీడియోస్ డైలీ కంటెంట్ అయితే పెడతాను. డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం పనులు చేస్తామో ఏంటనేసి మీకు వీడియోలో చూపిస్తాను. మాకు డైలీ కంటిన్యూగా ఎంత పని ఉంటుంది ఏంటనేసి మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఈరోజు అయితే సోమవారం కదా, ఇదంతా క్లీనింగ్ చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో, మెత్తరు కదంతా కూడా చూడండి గ్యాస్ వల్ల. అందుకే మీకు అయితే చూపిద్దామనేసి వీడియో పెడుతున్నాను. వీడియో తీయడానికి కూడా టైం ఎక్కడ ఉంటుంది అనేసి అడుగుతున్నారు, కానీ చాలా పనులు ఉన్నాయి ఇంట్లో కూడా. ఇప్పుడు ఇంకైతే శ్రావణం పనులు కూడా ఉంటాయి కంటిన్యూగా. ఇంకా అవి కూడా మీకైతే డీప్ క్లీనింగ్ మొత్తం వీడియో అయితే తీస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కామెంట్ కూడా పెట్టండి, ఇంకా ఎలాంటి వీడియో కావాలి, కొంచెం మంచిగా తీస్తున్నాం లేకపోతే బాగా లేదనేసి కామెంట్ కూడా చేయండి, చెప్పండి, నాకైతే తెలుస్తుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్లీనింగ్ చేస్తూ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వాళ్ళ క్లీన్ చేసి పెట్టుకుంటే చాలా నీట్గా శుభ్రంగా ఉంటుంది ఫ్రెండ్స్, లేకపోతే చాలా శుభ్రంగా ఉంటుంది కదా. గ్యాస్ పైన శుభ్రం చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. అంతా కూడా అన్ని కూడా సామాన్లు క్లీన్ చేసుకుంటూ శుభ్రంగా తీసుకుని కరెక్ట్ అన్ని పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఎంత పని అంటే చాలా పెద్ద పని నాకైతే. ఇదన్నమాట మా గ్యాస్ అలా సర్దుకుంటాను, ఎప్పుడు కూడా నీట్గానే ఉంటుంది. గ్యాస్ వల్ల ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉండాలి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే. గ్యాస్ స్టవ్ కూడా చాలా నీట్గా ఉండాలి. ఎంత నీట్గా చేసినా మళ్ళీ మామాలే, ఒక వంట అయ్యేటప్పటికి మళ్ళీ మామాలే. మనకు అన్నం గట్ట వాస్తాం కదా ఫ్రెండ్స్, అందువల్ల కింద ప్లేట్ పెట్టుకుంటే దాంట్లో పడతాయి. స్టవ్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. నేను ఎత్తేలాగా చేస్తాను, కిందట చాలా నీట్గా ఉంటుంది, అసలు ఏమి గత్ర ఏమి పడదాం. సూపర్ ఉంది. ఇప్పుడైతే ఇట్లా అయింది, చాలా స్పైసీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలా చేస్తాను ఇప్పుడు కూడా. మార్నింగ్ నుంచి చేసిన పళ్ళని కూడా మీకు వీడియో తీసాను, వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. అందుకే వీడియో తీయడం కూడా కుదరట్లేదు, అప్పుడప్పుడు ఏదో కొంచెం టైం ఉన్నప్పుడు అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్, అందరికీ కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ అందరూ సపోర్ట్ వల్ల నేను ఎంత దూరం అయితే వస్తున్నాను, ఇంకా దూరం వెళ్ళాలి, ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నన్ను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిట్ చేసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, మీరు చేయలేదు ఎంతో సపోర్ట్ ఉంటుంది. అలాగే కామెంట్ కూడా చేయండి. ఇప్పుడే నేను మార్కెట్ నుంచి అయితే బీరకాయలు తెప్పించాను, ఆ బీరకాయలు అయితే చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.
డైలీ వీడియోస్ అయితే డైలీ కంటిన్యూగా పెడతాను నేను. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. డైలీ నేను రొటీన్ పనులన్నీ ఏం చేస్తున్నాను చూపిస్తాను కూడా. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఫన్నీ వీడియోస్ కూడా ఉంటాయి మన ఛానల్లో. కుకింగ్ వీడియోస్ అండ్ బయటికి వెళ్ళినవి, టెంపుల్ వీడియోస్, అలా హ్యాపీగా జాలీగా ఉన్న వీడియోస్ అన్ని కూడా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? మీరందరూ కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మరి లక్ష్మణ్ ఇంకా సపోర్ట్ చేయండి. ఓకేనా? అలాగే లైవ్ అయితే పెడుతున్నాను. లైవ్కి వచ్చిన వారు కొంచెం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైవ్ పెట్టినప్పుడల్లా మీకు మెసేజ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే లైవ్ రండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను. ఇంకా మీరు అందరూ కూడా ఇంకా నాకు నా తరపు నుండి, నా వెనకాల నుండి మీరు నన్ను ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వెనకాల ఎవరున్నారంటే నాకు యూట్యూబ్ ఫ్యామిలీ ఉన్నది అని చెప్పేసి అంటున్నాను అందరితో కూడా. మీరందరూ కూడా నా ఫ్యామిలీ. ఓకేనా? అప్పుడైతే మాకు కొడుకు అయిపోయింది, ఇంకా భోజనం చేసేయడమే. నేనైతే తిన్నాను, ఈరోజు మండే కదా మా పిల్లలకి. ఒక చేతితో అలాగా కుదరట్లేదు ఫ్రెండ్స్, వీడియో అయితే అలాగే చేస్తున్నాను నేను. ఇంకా ఫ్రెండ్స్ బీరకాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఈ నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా వచ్చినాయి ఏంటనేసి నెక్స్ట్ వీడియో చెప్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్. కూలింగ్ వాటర్ కానీ అవి ముద్దలో చిన్నవాడికి కూలింగ్ వాటర్ తాగాలి. అంటే ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టామా చెప్పేసి వాటర్ అయితే పెట్టాము. సంవత్సరం కూలితే ఫ్రిడ్జ్ పెట్టాలి. ఇప్పుడైతే మాకు టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ మినపట్టు అయితే వేస్తున్నాను. ఈ విధంగా హాట్ వాటర్ నీళ్ళు టిఫిన్ తినేటప్పుడు ఇంకా చాలా పళ్ళని కూడా తీసుకోవాలి. మార్నింగ్ అయితే అంతా కంప్లీట్ చేస్తాను చూడండి. నేను కూడా తప్పడానికి టైం అయింది. వచ్చింది మా మా పిల్ల, మా పెద్ద పిల్ల. పువ్వులు కట్టడానికి కూడా టైం లేదు, కట్టుకుని ఈరోజు పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఇలాంటి బీరకాయలు చూసారా? నేనైతే ఇప్పుడే మార్కెట్లో తెప్పించాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడవుగా ఉన్నాయో చూసారా? కేజీ ఉంటాయండి. ఇది ఒకటి కలిసి హాఫ్ కేజీ, రెండు కలిసి 1 కేజీ అండి ఇది. చూడండి బీరకాయ చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా చూసారా అట్లాగా? నేనైతే ఇదే ఫస్ట్ టైం ఎంత బీరకాయ చూడటం. ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరందరూ కూడా ఎప్పుడైనా చూస్తే మాత్రం కామెంట్ చేయండి, చూసారా లేదా అనేసి చెప్పండి.